ఆల్ సెట్ ఆల్ సెట్ ఇంకెళ్ళిపోవాలి ఇంకా లిఫ్ట్ ఆఫ్ మెట్ల నుంచి వెళ్ళాలి. వ్లాగ్ తీసి చాలా రోజులైంది, అయ్యాక రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, ఇక్కడికి బయటకు వెళ్ళలేదు. అందుకని కెఫే నీలూఫర్ బంజారా హిల్స్కి ప్లాన్ చేసాం. చూద్దాం, అక్కడ నుంచి ఇక్కడికి అయితే తెలీదు, అదొక్కటే అవ్వచ్చు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చలో చూద్దాం. మీట్ యూ ఆన్ ద బైక్. ఇది ఈరోజు మన బైక్ సుధీర్ది. మన బైక్ వినోద్ నడుపుతున్నాడు. వినోద్ హాయ్ చెప్పరా. అజిత్ ఆ బైక్ మీద ఎక్కుతున్నాడు, నేను ఈ బైక్ తీసుకుంటున్నాను. ఇది హోండా ఏంటిది హోండా ఇది హోండా CB 125. నాకు చూసి ఇప్పుడే ఎక్కాను. చలో యాంగిల్ ఎట్లా వస్తుందో తెలీదు. అండ్ ఆడియో కూడా పర్లేదు, మేబీ మంచిగానే వస్తుందేమో. చలో ఇక్కడ నుంచి 45 minutes అని చెప్తుంది బైక్ మీద. చలో స్టార్ట్. మనం ఏం చేద్దాం, ఫస్ట్ బాల్నగర్ దాకా వెళ్దాం. బాల్నగర్ వెళ్ళాక అక్కడ నుంచి మ్యాప్స్ పెడదాం. అయిపోయింది ఆల్మోస్ట్. టైం వచ్చేసి 10 అయింది, ఎగ్జాక్ట్ 10 అయింది టైము. ఈ బైక్ మెనూవరింగ్ భలే ఉంది అసలు. సేమ్ 125cc, మంచి టాక్టైల్ ఉన్నాయి అన్ని, బ్రేక్స్ క్లచ్ అంతా. అంటే మొన్నటిదాకా నా 125cc నా 125cc మంచిగా ఉంటుంది అనుకున్నాను నేను. కాదు, ఇది కూడా బాగానే ఉంది, చాలా బాగుంది ఏంటి నా బండి మీద కన్నా. వ్లాగ్ చేసి చాలా రోజులైంది, కంటెంట్ ఏం దొరకట్లేదు. మొన్న హాలిడేస్ వచ్చినాయి సంక్రాంతికి కూడా ఎక్కడ వెళ్ళలేదు, ఇంట్లో ఉండిపోయాను. అదే ఎట్లా చేద్దాం, ఏ వ్లాగ్ చేద్దాం అంటే అవ్వట్లేదు. అంటే ఈరోజు ఎందుకంటే బయటికి వెళ్దాం అనిపించింది. మళ్ళీ రేపటి నుంచి మాకు కాలేజ్ స్టార్ట్, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అంతా హడావుడి ఉంటుంది కాబట్టి ఒకసారి బయటికి వెళ్దామని అన్న ఫ్రెండ్స్తో. సో అలా సడన్గా ఇప్పుడు దాకా వెళ్ళిన రైడ్స్ అన్నీ సడన్గా ప్లాన్ అయినవి, ఏది ప్రాపర్గా అనుకొని చేసింది లేదు. సడన్గా ప్లాన్ అయింది రైడ్ కాబట్టి సడన్గా వెళ్తున్నాం, చూద్దాం. లాస్ట్ టైం నైట్ రైడ్కి మనతో వినోద్ ఒక్కడే వచ్చాడు. ఈరోజు మన డిజిత్ బాయ్ కూడా వచ్చాడు. మిడ్ రేంజ్ టార్క్ అంతగా లేదు అని అనిపిస్తుంది. లో RPMలో మంచిగానే చూడండి, 5th గేర్లోనే పికప్ అవుతుంది, అంతా బాగానే ఉంది. మిడ్ రేంజ్ ఎక్కడైతే మన 4.6 ఉందో, 4,600 RPM ఉందో అక్కడ లైట్గా ల్యాగ్ అనిపిస్తుంది. అంటే గేట్ డౌన్ చేస్తే మేబీ చూడండి, గేట్ డౌన్ చేశాను, కిక్కింగ్ ఇన్ చాలా బాగుంది. గేట్ డౌన్ చేస్తే బాగుంటుంది. ఈ బైక్ యాక్చువల్గా మా జూనియర్ది, సేమ్ 125cc ఇంజనే, కానీ ఇంజన్ వేరు, సీసీ మాత్రం సేమ్. దీని నాకింగ్, దీని ఎగ్జాస్ట్ సౌండ్ అంతా డిఫరెంట్. అంతే 70-80లో మ్యాక్స్, ఇది 70-80 కానీ వెళ్ళదు. అంటే అది దీని కూల్ స్పాట్. దానికి మించి వెళ్తే వైబ్రేషన్స్ అన్నీ ఎక్కువ అవుతాయి. మన వాళ్ళు ఇక్కడ ఆగారంట వెనకాల ఎక్కడో. దీని TFT డిస్ప్లే చూడండి, భలే ఉంది. హోండా ABS కూడా ఉంది దీనికి. మళ్ళీ ఆఫ్ చేస్తున్నప్పుడు సేమ్ బాగుంది. ఇవన్నీ ఉన్నాయి, మనకు అవన్నీ ఎందుకు, మనం వెళ్తున్నాం వస్తాం చాలు. డే టైంలో తీసుంటే చూసేవాళ్ళం ఏంటి అదంతా అని. బండి ఒకసారి ఆపి చూపిస్తాను నీకు, ఎట్లా టైం ఉంది కదా వచ్చేదాకా. బాగుంది అంతా, సూపర్ ఉంది బండి. చూడండి లుక్ అంతా. ఈ ఫ్రంట్ గార్డ్ ఉంది కదా, ఇది కూడా మంచి. ఈ హెడ్ లైట్ కానీ అంతా చూడండి అసలు. ఇది హోండా హార్నెట్ కాదు, హోండా CB 125 హార్నెట్. ఏంటో మరి, హార్నెట్టా CB 125 ఏమో మరి తెలీదు. నాకు తెలిసి హోండా హార్నెట్ CB 125 అది బైక్. టైర్స్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది బల్క్గా. అంటే అప్పుడు ఇంకా 125cc ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ అప్పుడు ఇంక కంప్లీట్గా మైలేజ్ తగ్గిపోద్ది. వెనకాల సరిపోద్ది, మేబీ ఇది 130 అనుకుంటా. ఫ్రంట్ అయితే 100 అది తెలుస్తుంది, 180. పర్లేదు బైక్ అయితే చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ అదంతా. వెయిటింగ్ వాళ్ళు వచ్చేదాకా. ఈ మిర్రర్ ఒకటి, లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఒకటి సాక్రిఫైస్ నేర్చుకోవాలి మనం. ఎందుకంటే కెమెరా ఆన్ అయిందా, రికార్డ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇదే మనకి సోర్స్. మనల్ని వచ్చారు, నేను 4K 60లో పెట్టాను, వాసిపోయింది డేటా. నాకు ఏదో చేయాలి దానికి. ఇప్పుడు ఆపి 1080p తగ్గిస్తే ఏంటంటే వీడియో బ్రైట్ అవుతుంది, కానీ నాయిస్ ఎక్కువ వస్తుంది. 4Kలో ఏంటంటే వీడియో కొంచెం డిమ్ అవుతుంది, అంటే డార్క్ వస్తుంది, కానీ నాయిస్ రావట్లేదు, కానీ కనిపించదు అంతగా ఏమి.
మన బైకే. సౌండ్ బాగుంది, మంచి బేసీ సౌండ్ వస్తుంది. ఈ 60-70 వచ్చేసి స్వీట్ స్పాట్ దీన్ని. అక్కడ అన్నీ టాక్టైల్గా పనిచేస్తున్నాయి. 80 దాటిన దగ్గర నుంచి కొంచెం ఎక్కువ పవర్ రావట్లేదు, అంతేలే. 125 ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. హైవే మీద ఇంకా నాన్ స్టాప్ ఎక్సలెట్ పట్టుకుంటే 115 అట్లా టచ్ అయితేమో అని అనుకుంటున్నాను. నేను టచ్ అయితే లేదు, నాకు కూడా తెలీదు. నా బండి అయితే 111 టచ్ అయింది. నాకు ఎందుకో దీని మీద కంఫర్టబుల్గా ఉంది. అంటే ఎక్కడం ఫస్ట్ టైం, నడపడం ఫస్ట్ టైం, అయినా కంఫర్టబుల్గా నడిపేస్తున్నాను సింపుల్గా. అంతగా ఇబ్బంది ఏం లేదు. మనకి ఏంటంటే కంటెంట్ లేదు ఎక్కువ షూట్ చేద్దామన్నా. స్టూడెంట్ లైఫ్లో ఏముంటే చెప్పు, మనం అంతగా బయటకు తిరిగే వాళ్ళం కూడా కాదు. ప్లాన్స్ వేరే ఉన్నాయి మనకి, వాటికి టైం కూడా పట్టిద్ది. ఇది జస్ట్ ఫౌండేషన్ మాత్రమే. నేను ఏ నీషకి సెట్ అవుతాను, ఎట్లా చేస్తే బాగుంటుందని చెక్ చేసుకోవడానికే ఇది. ఒక నీషలో పర్ఫెక్ట్గా అవుతుంది, నాకు నా మీద కాన్ఫిడెన్స్ వచ్చిందంటే అప్పుడు కరెక్ట్గా చేయగలను. అంటే బైకింగ్ మీద, నాకు బైకింగ్ అంటే ఇష్టం, బైకింగ్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాను. చేసిన 3-4 వీడియోస్ కూడా ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి బైకర్స్ని ఫాలో అవుతూ వచ్చాను. బైకింగ్ మీదే ఫోకస్ ఉంది. కానీ ఏమో అక్కడ మొత్తం మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మన స్టూడెంట్స్, మన దగ్గర అంత ఏమి ఉండదు స్పెండ్ చేయడానికి కూడా. సేవ్ చేసుకొని స్పెండ్ చేయాలి. అట్లా చేస్తే ఒక్కొక్క వీడియోకి టైం వస్తుంది, ఎక్కువ టైం అవుతుంది, గ్యాప్ వస్తుంది ఎక్కువ. అందుకే నేనేం ప్లాన్ చేశానంటే, మోటో రైడ్స్ అనే వెళ్తూ ఉంటాను. ఈ రైడ్స్ వెళ్తాను కదా, మధ్యలో ఏమన్నా చిన్న చిన్న కంటెంట్ వస్తే ఆ కంటెంట్స్ అన్నీ షూట్ చేసుకుంటూ వస్తాను. అప్పుడు కొంచెం ప్రొడక్టివ్గా ఉంటుంది కదా అని నేను అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు కంటెంట్ గ్యాప్ రాదు. ఎప్పటికప్పుడు ఒక కొత్త వీడియో వస్తూ ఉంటుంది. ఒక 1 వీక్ లేట్ అయినా, 1 వీక్ 10 డేస్ లేట్ అయినా ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది మనకి కరెక్ట్గా. సో అలా ప్లాన్ చేస్తున్నాను. బండి అయితే ఎక్సలెంట్ ఉంది, సూపర్. చాలు, నైట్ రైడ్కి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. రిటర్న్ వచ్చినప్పుడు ఈ బండి వినోద్ తీసుకుంటాడు. ఇది స్ట్రీట్ బైక్ అయ్యేసరికి జగ్లింగ్ అసలు సూపర్ ఎంజాయ్మెంట్గా ఉంది. అసలు ఒకసారి టాప్ స్పీడ్ టచ్ చేద్దాం అనిపిస్తుంది. 2519 కిలోమీటర్స్ తిరిగింది. మనోడు చూస్తే ఏమని అంటాడేమో, సుధీర్ గాడు, సుధీర్ నీ బైక్ ఒక మంచి రైడర్ నడుపుతున్నాడు, నువ్వు బాధపడద్దు. ట్రై చేద్దాం, ఎంత దాకా వెళ్తే చూద్దాం. 85. 91. 95, 96. ఓ అంటే గాల్లో ఉంటుంది, ఇంకా మన చేతిలో ఉండట్లేదు ఈ బండి. 90-100 టచ్ అవుతున్నప్పుడు వెళ్ళిద్ది, ఇది 115 ఈజీగా వెళ్ళిపోయింది, నో డౌట్ అసలు. వావ్, చాలా రిఫైన్డ్గా ఉంది. వైబ్రేషన్ లేదు, నేను ఉంటుంది అనుకున్నాను కానీ లేదు లక్కీగా. కానీ బండి ఆగట్లేదు 95 వెళ్తున్నప్పుడు, స్టేబుల్గా వెళ్తుంది కానీ లైట్ వెయిట్ అంటే గాల్లో ఉండిపోతుంది బండి. ఈ ఫ్లైఓవర్ అయితే పెద్ద స్మెల్ వచ్చింది. ఇది బేగంపేట్ ఫ్లైఓవర్, లెఫ్ట్ సైడ్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, బేగంపేట్ ఎయిర్పోర్ట్. మీకు ఏం చెప్పాలి చెప్పు, రోడ్డు మధ్యలో ఆన్ టు ద హైవే మనం ఫ్లైఓవర్ ఎక్కేసాం. చలి లేదు, ఉంటుంది అనుకున్నాను, నథింగ్ అసలు చలి. గర్ల్ ఫ్రెండ్ మండి అంటే గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళే వస్తారు అడిగి, ఎవరు రాకూడదా ఇంకా? సారీ బ్రో, అయితే నేను రావట్లేదు. ఇది కదా కావాల్సింది, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఓ, అది పెద్దగానే ఉంది. అది రైట్ సైడ్ అనుకుంటా, రైట్ సైడ్ ఇది ఉంటుంది మన డుకాటి షోరూమ్. ఈ రోడ్స్ పోలే ఉంటాయి పైకి ఇట్లా, అందుకే బంజారా హిల్స్ అని పెట్టారు, హిల్స్ మీద కట్టారు కాబట్టి. మీకు తెలుసు అయినా కానీ చెప్తున్నాను, ఏమనకండి. బసావతారకం క్యాన్సర్ హాస్పిటల్, జై బాలయ్య, అంతే, రెండో మాట్లేదు, జై బాలయ్య. ఇక్కడ రోడ్ ఉంటుంది, నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఇట్లా పైకి ఎక్కాలి, లెఫ్ట్ సైడ్ ఒక గుడి ఉంటుంది, ఇదే లెఫ్ట్ సైడ్ గుడి ఉంటుంది ఇక్కడ. ఇది గుడి చూడండి, 5th గేర్ హిల్ క్లైంబ్ చేస్తుంది. ఇది హోండా ఇంజిన్ రిఫైన్మెంటే ఇది. కెఫే నిలుఫర్ హైటెక్ సిటీ వెళ్దాం అనుకున్నాం కానీ ఇది వన్ ఆఫ్ ది ఓజీస్ అనుకున్నాం. అది అందరూ వెళ్తున్నారు, దీనికి ఎవరు వెళ్ళట్లేదు.
కాబట్టి మనం దీనికి మార్కెటింగ్ చేద్దాం కొంచెం ఫ్రీగా, డబ్బులు కట్టి మరీ మార్కెటింగ్ చేస్తున్నాం మనం. ఇది హైదరాబాద్ కమిషనరేట్. సో హియర్ వి ఆర్, టాక్ ఆఫ్ ది టౌన్, కెఫే నీలూఫర్. రష్ ఉంది ఫుల్. ఊపర్ ఠీక్ హై. వచ్చేసాం, బైక్ కూడా పార్క్డ్. కెమెరా తీసి మాట్లాడతాం. వచ్చేసాం కెఫే నీలూఫర్. అజిత్, ఈ రోజుకి వీడు కోటీశ్వరుడు. చలో లోపలికి వెళ్ళిపోదాం. ఎవర్రా ఫోన్లో? అరే ఎప్పుడే కదరా వచ్చింది, అప్పుడే ఎందుకురా? హాయ్ బోలో బాయ్. ఎంటర్ అయిపోయాం. పైన కూడా ఒక సెక్షన్ ఉంటుంది, చూద్దాం. రష్ అయితే ఫుల్ ఉంది. అప్పుడు ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తే విన్నాను, కింద ఒక రేటు పైకి వెళ్తే ఒక రేట్ అని. మనం కింద తాగుదాం, మనం నీలూఫర్ చాయ్ టేస్ట్ చేయడానికి వచ్చాం కాబట్టి. రష్ అయితే ఫుల్ ఉంది, చూస్తున్నాం కదా. టైం ఎంత? టైం 11 అయింది. 11 కూడా ఇంత రష్ ఉంది. అజిత్కి అల్సర్స్, టీ తాగడు. అల్సర్స్ టీ తాగడు. పైన కాస్ట్ పెరిగిందంటగా. తెలీదురా నీకు, ఇంటర్వ్యూ చూడలేదా? బ్రో పైకి వెళ్ళమంటున్నాడు. వెళ్తా. ఏమన్నా ఇంకోసారి చెప్పు. షార్ట్ వేసుకొని వస్తే అయిపోవు. ఎందుకని? ప్రశాంతంగా ఉంటుంది కాళ్ళు. అరే మనం కొంచెం మంచిగా రావాలిరా. బయటకు వచ్చాం, రైడ్కి వచ్చాం. మనం డైలీ టీ తాగడానికి రాలేదు. ఇది డైలీ తీయడానికి ఇది అంతే అంటావా? కొంచెం 150 టీ కదా, జీన్స్ అన్నా మెయింటైన్ చేయాలని. 2 టీ, ఒక కాఫీ, ఒక మస్టా బన్, 470 అయింది. $470 టీ. 470 టీ. I hope so you get it. మస్టా ఏం కావాలరా నీకు? ఏదన్నా పేరు రాస్తారంట. ఇది స్టార్ బుక్స్ కాదు, కెఫే నీలూఫర్. మనం తాగేసుకోవాలి. మనం కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళాడు అజిత్ అక్కడ. మనం కట్టిన 470కి ఫుల్ వర్త్ ఇట్ చేస్తాం. ఇట్లా మస్టా బన్ తీసుకొని దీంట్లో ముంచి పిచ్చ కాలుతుంది, నోరు కాలిపోయింది తెలిసి. ఎక్సలెంట్. అన్నగారి టీలో సంథింగ్ ఏదో మ్యాజిక్ ఉంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్ అసలు. ఎలా ఉందిరా వీడు? మన కాఫీ ఇదంతా రిచ్ బ్యాచ్ ఇది. ఎలా ఉందిరా? బాగుందిరా? నువ్వు బాగుందని నేను విన్నాను, ఎందుకంటే నువ్వు టీ తాగలేదు కాబట్టి. ఇన్స్టాగ్రామ్ డైలీ డోస్లో తను అని ఒక చిన్న 1 minute షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. దాంట్లో యాక్టర్ మనోడే. చూడండి వెళ్ళి, బాగుంటుంది. ప్లాన్లో అడిషన్, వీఆర్ గోయింగ్ టు చార్మినార్. నైట్ టైం ఎలా ఉంటుందో చూడడానికి. చలో చార్మినార్. ఇక్కడ నుంచి ఎంత 10 kilometers. మైక్ రికార్డ్ అవుతుందా లేదా? మనకు అవుతుంది. చాలు, ఇంతకన్నా ఏం కావాలి మనకి? మైక్ రికార్డ్ అయితే చాలు. సూపర్ మింటో 650 వెళ్ళింది. నా డ్రీమ్ బైక్. అసలు నేను ఏడ్చాను, కొనిపించండి అని మమ్మీ వాళ్ళతో. అంత ఇష్టం నాకు ఆ బైక్ అంటే. టైం 11:30 అయింది. అసలు లేట్గా బయలుదేరదాం అనుకున్నాం మేము, కానీ లాస్ట్ టైము కెఫే నీలూఫర్ మిస్ అయిపోయాం. ఇంకోసారి మిస్ అవ్వద్దని కొంచెం ఏదైతే అయింది, కొంచెం ఫాస్ట్గానే బయలుదేరదామని అనుకున్నాం. అలానే చేసాం. డుకాటి యా దేగో. ఇక్కడ ఐగురు క్రేజీ ఇంతకుముందు పనిచేసేవాడు చరణ్, శ్రీమాన్ కొట్టరు వ్లాగ్స్లో వస్తాడు. అతనికి కూడా వేరే ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ మంచి ఫాలో మంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతకుముందు అక్కడ CEO ఐ థింక్ సో ఈ షోరూమ్కి. ఇప్పుడు క్విట్ చేశాడు అనుకుంటా మేబీ. శ్రీమాన్ కొట్టరు వాళ్ళ ఫ్రెండ్ చైతన్య కూడా ఈ షోరూంలోనే బైక్ తీసుకున్నాడు. మంచి బ్యాంటర్ ఉంటుంది వాళ్ళ మధ్యలో.
లాస్ట్ వ్లాగ్లో 4 AM బిర్యానీ స్పెషల్గా చూపించాం. ఈరోజు ఈ వ్లాగ్లో కెఫే నిలుఫర్ స్పెషల్. దాంట్లో మధ్యలో మనం వెళ్ళేవి మన చార్మినార్. సంథింగ్ ఫీల్ లవ్ సౌదీ ఫీల్ మై సౌదీ సంథింగ్ ఏదో ఉంటుంది. ఒక చిన్న హోటల్ టైపు షవర్మా షాపు. అది మన హైదరాబాద్కి ఫస్ట్ షవర్మా తెచ్చిన వాళ్ళు 1800s. సో దానికి వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్లాన్. దానికి కూడా సపరేట్గా పెడదాం. ఇప్పుడు మన బకెట్ లిస్ట్లో ఎప్పటి నుంచో చెప్తున్న అయ్యప్ప టిఫిన్ సెంటర్ BHLలోది అండ్ దిస్ షవర్మా పాయింట్. ఈ రెండు ఒకే వీడియోలో కవర్ చేద్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ అది ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ టైంలో షవర్మా చూద్దామని. చూద్దాం, టైం ఉన్నప్పుడు ఒకరోజు ఫ్రీ ఉన్నప్పుడు మార్నింగ్ అది ఈవినింగ్ అది కవర్ చేద్దాం. చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా యూట్యూబ్ వీడియోస్లో క్లిక్ అయింది అఖండ వ్లాగ్ ఒకటి అండ్ OG వ్లాగ్ ఒకటి. అఖండ వ్లాగ్ అయితే మ్యాడ్ 17K వ్యూస్ వచ్చినాయి దానికి. నేను ఇప్పుడు ఎంతనే తెలీదు, 18K అనుకుంటా మేబీ. వ్లాగ్ లాంగ్ అయిపోద్ది ఇంతే వ్లాగ్ చేసుకుంటా మాట్లాడుకుంటా పోతే. కెమెరా ఉంటే నేను ఎంతన్నా మాట్లాడతాను. సో కొంచెం వేరే రూట్కి వెళ్ళాక పెడతాను. కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చాం అనుకుంటే ఇక్కడ ఉంటుంది బ్రో రష్, మ్యాడ్ ఉంటుంది రష్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిలాన్ జ్యూస్ సెంటర్ ఉంటుంది. సేమ్ మిలాన్ జ్యూస్ సెంటర్ DLFలో కూడా ఉంటుంది. అక్కడ షహదూద్ మలైకి ఇక్కడ షహదూద్ మలైకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ టేస్ట్ నాకు నచ్చింది, ఇక్కడ టేస్ట్ నాకు నచ్చలేదు. డోంట్ నో వై, కానీ అక్కడ బాగుండే టేస్ట్ చాలా. ఆప్రికాట్ డిలైట్ మాత్రం 2 చోట్ల ఒకటే, ఆల్మోస్ట్ సేమ్. హోటల్ నయాబ్ ఇదిగోండి, ఇది హోటల్ నయాబ్. ఈసారి వస్తున్నాం. ఎన్నున్నాయి చూసారు ఆ ప్లేస్ మనం వెళ్ళాల్సినవి. హోటల్ నయాబ్ మాత్రం ఒక సపరేట్ వీడియో చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. ఇది కాదు చార్మినార్, దీని వెనకాల ఇది ఎంట్రన్స్ గేట్, చార్మినార్ మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఆ ఎంట్రన్స్ గేట్ వెనకాల ఇది కనిపిస్తుంది కదా మధ్యలో నుంచి, అది చార్మినార్ యాక్చువల్గా. అక్కడికి వెళ్ళాలి మనం. బైక్ పార్క్ చేద్దాం రా. ఇప్పుడు పార్క్ చేసాం. బైక్స్ ఉంటాయి లేదు తెలియదు, వస్తే ఉంటే బెస్ట్. చూడండి చెత్త, అదిగోండి అది చార్మినార్. కెమెరాలో ఛార్జింగ్ లేదు, అయిపోయింది. హోప్ యూ కెన్ సీ ఇట్. బాబా వాటర్ సీన్ అసలు పల్లె ఉంది అసలు. చార్మినారే. చెత్త మాత్రం ఫుల్ చెత్త వేస్తారు ఇక్కడ. చార్మినారు ఇక్కడ లైట్స్ వేసారు, బాగుంది, అంతా కనిపిస్తుంది. వాళ్ళు జనాలు ఉన్నారు. వావ్ పెద్దగా ఉంది, పెద్దగానే ఉంటుంది కదా. చూడండి చాలామంది ఉన్నారు ఇటు పక్క. చాలామంది ఉన్నారు, లేరనుకున్నాను. చార్మినార్ అదిగోండి. చార్మినార్ వెనకాల అయిపోయింది. ఇంకా చార్మినార్ ఛార్జింగ్ కూడా 6% ఉంది కెమెరాలో. ఇంకా ఆఫ్ అయిపోయింది కెమెరా. సో ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే అంతే. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. ఇలా స్పాట్లో అయిన వ్లాగ్సే కొంచెం బాగుంటున్నాయి. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చెప్తున్నా, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. బాయ్.